హైకోర్టులో పెండింగ్ ఉన్న అవినిగడ్డ పాలకొండ సీట్లపై సేనాని కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. జనసేన నుంచి అవినిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ను, పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఈ ఇద్దరు నేతలు ఇవాళ జనసేనలో చేరనున్నారు. వారికి కండువా కప్పి జనసేన అధినేత పార్టీలోకి ఆహ్వానించనున్నారు. నేతల చేరిక తర్వాత అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. జనసేన పోటీ చేస్తున్నటువంటి 21 స్థానాల్లో దాదాపు 19 స్థానాల అభ్యర్థులందరినీ కూడా ప్రకటించినప్పటికీ 2 స్థానాలు మాత్రం ఇంకా ప్రకటించనటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 స్థానాలు అవినిగడ్డ ఒకటి, పాలకొండ ఒకటి. ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం కనబడుతున్నట్లుగా తెలుస్తోంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ చేరుకున్న అనంతరం అక్కడి నుంచి అభ్యర్థులని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం కనబడుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు లైవ్ ద్వారా. వర్మ, సునీల్, ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్నటి రోజు సాయంత్రం అనుకోకుండా ఏదైతే హైదరాబాద్ ప్రయాణం వెళ్ళడం, మరి ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఈరోజు మరి కొద్దిసేపట్లో అంటే సుమారు 11:30 ప్రాంతానికి పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక హెలికాప్టర్లో గొల్లప్రోలు వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అటు తర్వాత పిఠాపురంకి సమీపంలో, పిఠాపురం నియోజకవర్గంలో పాదగయ్య క్షేత్రానికి సమీపంలో కుమారపురం గ్రామంలో బస్సు వేస్తున్నారు పవన్ కళ్యాణ్. రేపటి వరకు కూడా ఈ నియోజకవర్గంలో తన పర్యటన అయితే కొనసాగనుంది. ముఖ్యంగా ఆ బస్సు వేసే ప్రాంతానికి 12 గంటల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ చేరుకుంటారు. ఈరోజు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు జనసేన పార్టీ తీర్థం కూడా తీసుకుని ఉన్నారు. అలాగే ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నాయకులందరితోనూ కూడా సమావేశం సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం అయితే కొనసాగనుంది. అయితే ఈరోజు ఇప్పటి వరకు 21 స్థానాల్లో పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటములుగా ఎన్డీఏ భాగస్వామిగా వెళ్తున్న తరుణంలో ఇప్పటివరకు 21 స్థానాలకి జనసేన అభ్యర్థుల్ని నిర్ణయించుకోవడం, అటు తర్వాత 19 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యంలో మిగిలి ఉన్నటువంటి అవనిగడ్డ, పాలకొండకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులు అని ప్రస్తుతం ఈరోజు ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ చేరుకోగానే ఏదైతే ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు జనసేన పార్టీ తీర్థం తీసుకున్న తర్వాత ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా టీడీపీ నుంచి మండల బుద్ధప్రసాద్ అవనిగడ్డ స్థానం నుంచి, అలాగే నిమ్మక జయకృష్ణ ప్రస్తుతం పాలకొండ అభ్యర్థిగా అయితే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఈ 2 స్థానాలని కూడా ఈరోజు దాదాపు ఖరారు చేస్తారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా పార్టీ వర్గాల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటివరకు 21 స్థానాల్లో పోటీ చేస్తుంటే 19 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించి 2 స్థానాలు ఎప్పుడు ప్రకటిస్తారా అనే ఒక ఉత్కంఠ, అక్కడ ఎవరు పోటీ చేస్తారనే ఒక ఆసక్తి కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా వాటికి తెరదింపుతూ ఈరోజు ఆ 2 స్థానాలకి కూడా అభ్యర్థులను అయితే మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే ప్రకటిస్తారు. అటు తర్వాత పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ పార్టీకి సంబంధించి జాయినింగ్స్ ఏమున్నాయో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తాను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ముఖ్య నేతలు అందరితో ఈరోజు సమావేశం అవుతారు. ఏదైతే నియోజకవర్గంలో మొన్న బహిరంగ సభ ద్వారా ఏదైతే శనివారం సాయంత్రం చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద బహిరంగ సభ ద్వారా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే తన గెలుపు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి, కనీవినిగిన రీతిలో రికార్డు స్థాయి మెజార్టీ కూడా రావాలని నిన్న సాయంత్రం పిఠాపురం మండల స్థాయి నేతలతో కూడా ఆయన చెప్పిన సందర్భంలో పూర్తిగా దానికోసం ఈరోజు ముఖ్య నేతలు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మిగతాలందరికీ కూడా మళ్ళీ దిశానిర్దేశం చేయాలి. ముఖ్యంగా వైసీపీ యంత్రాంగం నియోజకవర్గ కేంద్రంగా పూర్తిగా తనపైనే ఫోకస్ పెట్టి పూర్తి స్థాయిలో జగన్ మార్కు రాజకీయాల్ని తనపై ప్రయోగించేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. వాటినన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఏదైతే ఇక్కడ గెలుపు తథ్యమని తెలుసున్నప్పటికీ మెజార్టీ భారీ స్థాయిలో రావాలి, ఏదైతే ఇక్కడి నుంచే వైసీపీకి పతనం అన్నది ప్రారంభమవుతుందని ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలైతేనో పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి తొలిమెట్టు పిఠాపురమే, తన సొంత నియోజకవర్గంగా పిఠాపురం మారుతుంది ఖచ్చితంగా కూడా. దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని మారుస్తానని వాగ్దానం చేసినటువంటి పవన్ కళ్యాణ్కి అత్యధిక భారీ మెజార్టీ ఇవ్వాలి అని ఇప్పటికే కంకణం కట్టుకున్నటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కూడా
ఆ స్థాయిలోనే ఒకవైపు అధినేత లేకపోయినా సరే ప్రచారానికి వాళ్లే సొంతంగా ఇంటింటికి వెళ్తూ ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పోటీ ప్రకటన నుంచి కూడా ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. పూర్తి స్థాయిలో గడప గడపకి వెళ్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ భారీ స్థాయిలో గెలిపించాలని, ముఖ్యంగా వైసీపీ నేతలని తెలిసినా సరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పవన్ గొప్పతనం, పవన్ వస్తే పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని వాళ్ళకి స్వయంగా వివరించి మరీ ఓట్లని అభ్యర్థిస్తున్న పరిస్థితులు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఏదైతే వైసీపీ నేతలందరూ కూడా ఖచ్చితంగా ఈసారికి పవన్ కళ్యాణ్కే అవకాశం అయితే కల్పిస్తారు, పైకి వైసీపీ పార్టీలో ఉన్నా సరే ఖచ్చితంగా పవన్ అయితే గెలిపిస్తారు అన్న ఒక ధీమాను కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలైతే నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది నేతలను చూసాం, కానీ తాము ఆశించినట్టు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పూర్తి స్థాయిలో జరగలేదు. ఈసారి పవన్ కళ్యాణ్కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అది 100% నెరవేరుతుందని ఒక నమ్మకం, భరోసా అయితే మాకుంది. అందుకే ఖచ్చితంగా ఇంతకుముందు ఏం చేస్తారని మాకు నమ్మకం లేకపోయినా ఒక అవకాశం ఇచ్చి చూసాం, అటువంటిది చేసే మనిషికి ఖచ్చితంగా మేము ఇస్తామంటూ కూడా నియోజకవర్గ ప్రజలు బాహాటంగా అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా తామే పోటీలో నిల్చున్నామా అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తి స్థాయిలో ప్రచారాలను కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ అభ్యర్థి ప్రకటన చేసిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులైతేనో ఏదైతే పొత్తులో భాగంగా ముందుకెళ్తున్న తరుణంలో టీడీపీ బీజేపీ శ్రేణులు కూడా పూర్తి స్థాయిలో పవన్ గెలుపు కోసం నిరంతరంగా కృషి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా వారు వన్ సైడ్ చేసే విధంగానే ప్రస్తుతం ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. వాటికి వైసీపీ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. పూర్తిగా కూడా తన అభ్యర్థి గెలుపు కోసం యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే నియోజకవర్గంలోనే ఇక్కడ కేంద్రీకృతంగా పనిచేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వాటిని అన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టాలి, ఇక్కడ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. పూర్తి స్థాయిలో గెలుపు ఎలాగే ఇప్పటికే డిసైడ్ అయిన నేపథ్యంలో భారీ మెజార్టీ రావాలన్నది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జనసేన నేతలైతేనో టీడీపీ బీజేపీ శ్రేణులు కూడా ప్రస్తుతం యోచిస్తున్న తరుణంలో వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశాన్ని పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన నేతలందరితోనే సమావేశం అవుతారు. సుదీర్ఘంగా సాగేటటువంటి ఈ సమావేశంలో ఏదైతే టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పాల్గొంటారు, అలాగే గ్రామ మండల నియోజకవర్గ స్థాయి నేతలందరూ కూడా ఇక్కడ పాల్గొంటారు. మేధావులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మేధావులందరూ కూడా తమ సూచనలు సలహాలు ఇవ్వడానికి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని కూడా జనసేన పార్టీ వర్గాలకు సంబంధించిన నేతలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి అయితే వస్తారు. 11:30 ప్రాంతానికి నియోజకవర్గాన్ని చేరుకుని ఏదైతే తాను బస చేస్తున్నటువంటి కుమారపురం గ్రామంలో ఉన్నటువంటి బస కేంద్రానికి ఆయన రావడం, అక్కడే ఈ జాయినింగ్స్ ఉండడం, అటు తర్వాత ఈ అవనిగడ్డ పాలకొండకి సంబంధించి అభ్యర్థులను కూడా ఇక్కడి నుంచే ఖరారు చేస్తారని సమాచారం తెలుస్తోంది. ఏదేమైనా స్వల్ప వ్యవధిలో ఆయన హైదరాబాద్ వెళ్ళడం, నిన్న సాయంత్రం మళ్ళీ ఈరోజు తిరిగి ప్రయాణం అయ్యి మళ్ళీ పిఠాపురం వచ్చేందుకు ప్రస్తుతం బేగంపేట నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు అయితే ఈ గొల్లప్రోలు హెలిప్యాడ్కు అయితే చేరుకుంటారని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈరోజు ముఖ్యంగా ఈ మిగిలి ఉన్నటువంటి 2 స్థానాలకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలు అందరితోని ఎన్డీఏ భాగస్వామ్యంగా వెళ్తున్న తరుణంలో ఆ కూటమిలో ఉన్న పార్టీకి సంబంధించిన నేతలందరితోని కూడా ప్రత్యేక సమావేశం అయితే నిర్వహిస్తారు. ఈరోజు ఈ 2 కార్యక్రమాలు అయితే ప్రధానంగా ఉన్నాయి. అటు తర్వాత రేపు కూడా నియోజకవర్గంలో ఉండి ఏదైతే షెడ్యూల్ ప్రకారం ముందు అనుకున్నట్టుగా బషీర్ బీబీ బంగారు పాపగా పిలిచేటటువంటి బషీర్ బీబీ దర్గాకి వెళ్ళి ప్రత్యేక పూజలు కూడా కొనసాగిస్తారు. అటు తర్వాత నియోజకవర్గంలో రేపు వీలైతే ఉప్పాడ దగ్గర, ఎందుకంటే దానికి అనుమతులు కోరుతూ ప్రస్తుతం తాజాగా మరో బహిరంగ సభ రేపు నిర్వహించేందుకు కొంత ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ అధికారులు పోలీసులు కూడా పూర్తిగా దానికి సహకరించి అనుమతి మంజూరు చేస్తే రేపు ఉప్పాడ సెంటర్లో కూడా బహిరంగ సభ నిర్వహించే అవకాశం అయితే ఉంది. దానికే అనుమతుల కోసం ఇప్పటికే అప్లై చేసి ఉన్నారు. ఆ పోలీసుల నుంచి అలాగే ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి ఈరోజు సాయంత్రానికి వస్తే ఖచ్చితంగా ఉప్పాడ సెంటర్లో ఒక బహిరంగ సభ కూడా నిర్వహించి ఆ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ప్రసంగించి అటు తర్వాత ఏదైతే తెనాలి నియోజకవర్గానికి సంబంధించి ప్రచారానికి, అటు తర్వాత ఉత్తరాంధ్ర, అటు తర్వాత తిరిగి మళ్ళీ కాకినాడ జిల్లాకి పవన్ కళ్యాణ్ అయితే వస్తారు. ఉగాదికి కూడా ఇక్కడే ఉంటారని ఇప్పటివరకు ఆ షెడ్యూల్ ఖరారు చేసిన పరిస్థితులను బట్టి మనకు తెలుస్తోంది. ఏదేమైనా నియోజకవర్గంలో యథావిధిగా తన పర్యటన అయితే కొనసాగించేందుకు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం వస్తారు. ఈరోజు ముఖ్య నేతల సమావేశం, ఈరోజు ఓన్లీ ఏదైతే బస్ చేసినటువంటి ప్రాంతంలోనే సమావేశం కూడా కొనసాగిస్తారు. రేపు
మళ్ళీ ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి బషీర్ బీబీ దర్గాకి దర్శనం, అలాగే క్రైస్తవ మత పెద్దలకు సంబంధించి కూడా ప్రార్థనలు అయితే రేపు కొనసాగించే అవకాశం అయితే ఉంది. 11:30, 12 గంటల ప్రాంతానికి పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గానికి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు సునీల్. రైట్, థ్యాంక్ యూ వర్మ.